హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి జోన్సన్ అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం కొన్ని రకాల ప్లాన్స్ అనేవి. సో ఇందులో తక్కువ రేట్ ప్లాన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు 560 రూపీస్ అనేది. సో మనకి టర్మ్ వచ్చేసి 52 డేస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 1164 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డివైస్ 2 అని చెప్పేసి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 2680 రూపీస్ అనేది ఉంటుంది. సో దీని యొక్క టర్మ్ వచ్చేసి 53 డేస్ అనేది టర్మ్ అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 5724 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో ఏదైనా ప్లాన్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న రెంటల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ ప్లాన్ అయితే కొనాలనుకుంటున్నారో అమౌంట్ని ఎంటర్ చేయండి. అంటే కనిపిస్తున్న రీఛార్జ్ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది బ్రౌజర్లో. మనకి ఇక్కడ మెథడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలోకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యూపీఐ ఐడికి మనకి అమౌంట్ అనేది సెండ్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆ యూపీఐ ఐడికి మనీని సెండ్ చేయండి. సెండ్ చేసేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హోమ్ పేజ్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు బోనస్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎంటర్ యువర్ బోనస్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం కంపెనీ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు బోనస్ కోడ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఆ ఫ్రీ బోనస్ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ అప్టైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు రికార్డ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీకు ఈ యాప్లో మనీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది అండ్ వారి యొక్క టెలిగ్రామ్ ఐడి అనేది. సో మీరు వారి యొక్క వాట్సాప్ కాంటాక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. సో మీరు సింపుల్గా వాట్సాప్లో వాళ్ళకి జాయిన్ అయ్యి మీ జాయినింగ్ బోనస్ మీరు వాళ్ళకి అడగచ్చు. సో ఈ యాప్లో న్యూ జాయినింగ్ బోనస్ వచ్చేసి 138 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీని ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టీమ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్విటేషన్ లింక్ అనేది. దీన్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు మీ లింక్ ద్వారా ఈ యాప్లో జాయిన్ అయితే వాళ్ళ నుండి మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మైన్ అనే ఆప్షన్లోకి వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు లింక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయండి. మీ పాస్బుక్లో ఎలా ఉందో అలా డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ యాప్లో న్యూ జాయినింగ్ బోనస్ అనేది 138 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈ యాప్లో జాయిన్ అయిన తర్వాత కస్టమర్ కేర్కి మెసేజ్ చేయండి. సో
వాళ్ళు మీకు న్యూ జాయినింగ్ బోనస్ అనేది మీ యాప్లో క్రియేట్ చేస్తారు. సో మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మినిమం విత్డ్రా వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అమౌంట్ అనేది మనకి 24 to 72 అవర్స్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి. ఇక్కడ మనకు లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో లాగౌట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అని చూసుకోవచ్చు. డైలీ బోనస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ యాప్లో డైలీ బోనస్ అనేది 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను 2 రూపీస్ని తీసుకోవడం జరిగింది. అందుకే నాకు ఇక్కడ చూపిస్తుంది 2 రూపీస్ బోనస్ అని చెప్పేసి తీసుకో. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ రికార్డ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో ఉన్న బెనిఫిట్ వచ్చేసి మనం ఈ యాప్లో మన డైలీ ఇన్కమ్ని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆటోమేటికలీ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. సో మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బ్యాలెన్స్ రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను 1 టైం విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్. అమౌంట్ అనేది నాకు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది 160 రూపీస్ అనేది. నాకు ఈ అమౌంట్ క్రియేట్ అవ్వడానికి 24 to 72 అవర్స్ అనేది టైం తీసుకుంది. సో యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో మీకు ఎవరికైనా ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.